తమకు సిపిఎస్ రద్దు చేసి ఓపీఎస్ పునరుద్ధరణ చేయాలని ప్రభుత్వ ఉద్యోగులని ఉద్యోగుల సంఘం నేతలు రమేష్ రఘురామనాయుడు శ్రీనివాసులరెడ్డి అన్నారు. 12వ పీఆర్సీ సత్వర అమలు చేసి సకాలంలో డిఏ చెల్లింపు చేయాలని డిమాండ్ చేశారు. కడపలో ఉద్యోగుల సంఘం సమావేశం నిర్వహించారు. 25,000 కోట్లకు పైగా ఉన్న పెండింగ్ పీఆర్సీ, డిఏ, ఎస్ఎల్ఎస్, ఏపీజీ, ఎల్ఐ బకాయిల చెల్లింపు చేయాలన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కొరకు దేశ రాష్ట్ర ప్రజల కోసం ప్రజల చేత ప్రజలే ఏర్పాటు చేసుకున్న శాశ్వత వ్యవస్థే ప్రభుత్వ ఉద్యోగులని తెలిపారు. ఈనాడు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు తమకి హక్కుగా సంక్రమించిన ఆర్థిక ప్రయోజనాలు సకాలంలో చెల్లింపులు జరగక, ప్రభుత్వ విధానాల పరంగా ఉత్పన్నమైన సర్వీస్ వ్యవహారాలకు పరిష్కారం దొరకక, తమ తరపున ప్రాతినిధ్యం వహించాల్సిన ఉద్యోగ సంఘాల వ్యవస్థ సమర్థవంతంగా ప్రాతినిధ్యం వహించకుండా 1వ తారీఖు జీతాలు పెన్షన్లు చెల్లించకపోయినా ఆహా ఓహో అంటూ భజన చేసే పరిస్థితికి ఎప్పుడైతే ఉద్యోగ సంఘాలు దిగజారిపోయిన నేపథ్యంలో వేలాది కోట్లుగా పేరుకుపోయినటువంటి బకాయిలు చెల్లింపు ఎలా సాధ్యమవుతుంది, ఏ రకంగా చెల్లిస్తామని ప్రభుత్వం స్పష్టత ఇవ్వని పరిస్థితుల్లో ఓ పక్క చూస్తే ప్రతి నెల జీతభత్యాల ఖర్చు కోసం అయ్యేటువంటి 5,500 నుంచి 6,500 కోట్ల రూపాయల చెల్లింపుకే గగనమవుతుంటే, మరోపక్క సంవత్సరం నుంచి ఆల్రెడీ మాకు 12వ వేతన సవరణ బాకీ ఉండగా 11వ వేతన సవరణ బకాయిలు ఈ రోజు వరకు చెల్లించకపోగా, డిఏ బకాయిలు చెల్లించకపోగా, మా జీపీఎఫ్ లోన్లు అడ్వాన్సులు మాకు ఇవ్వకపోగా, మెచ్యూర్ అయినటువంటి మా ఏపీజీఎల్ఏ ఇన్సూరెన్స్ పాలసీ డబ్బులు మాకు ఇవ్వకపోగా, సంవత్సరం 2 సంవత్సరాలు బట్టి పెండింగ్ ఉన్న సరెండర్ లీవ్లో ఏదో నిన్న మొన్న 1-2 కొంతమందికి 1 సంవత్సరం సరెండర్ లీవ్లు జమ చేయటం, ఈ పరిస్థితుల్లో రోజు రోజుకి సోషల్ మీడియాలో కానీ, వార్తాపత్రికల్లో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక స్థితిగతుల మీద రకరకాల కథనాలు ప్రచురితమవుతూ ఉంటే వాటి